అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 3 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. చీకటిలోనే దీపం వెలుగుతుంది, అందుకే కష్టాల్లో ధైర్యం కోల్పోవద్దు. ప్రతి తుఫానుకి ముగింపు ఇంద్రధనుసే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 3, 2025 సోమవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, శుక్లపక్షం, సూర్యోదయం 6:18 సూర్యాస్త సమయం 5:41 చంద్రోదయము 3:55 చంద్రాస్త సమయము 4:41 వరకు. ఈ రోజున తిథి త్రయోదశి. నవంబర్ 3 తెల్లవారుజామున 5:07 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 4 రాత్రి 2:06 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజు నక్షత్రము ఉత్తరాభాద్ర. నవంబర్ 2 సాయంత్రం 5:03 నుంచి నవంబర్ 3 మధ్యాహ్నం 3:05 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈ రోజున జన్మించిన వారు అందరూ మీనరాశి కిందకి వస్తారు. యోగము హర్షణ. నవంబర్ 2 రాత్రి 11:10 నుంచి నవంబర్ 3 రాత్రి 7:39 వరకు. తదుపరి వజ్ర. కరణము కౌలవ. నవంబర్ 3 మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి తైతుల. నవంబర్ 4 రాత్రి 2:06 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము రాత్రి 1:49 నుంచి రాత్రి 3:15 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు. మరలా మధ్యాహ్నం 2:38 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. రాహుకాలము ఉదయం 7:44 నుంచి ఉదయం 9:09 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:24 నుంచి మధ్యాహ్నం 2:49 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:42 నుంచి 5:30 వరకు. అమృతకాలము ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:10 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము జ్యేష్ఠాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజున ప్రశ్న, లక్ష్మీదేవి వాహనం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సోమవార వ్రతం, ప్రదోష వ్రతం, విశ్వేశ్వర వ్రతం. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, వాస్తు పూజకు, అన్నప్రాసనకు, నామకరణానికి, సీమంతము, చిన్నపిల్లల ఉయ్యాల్లో వేసుకోవటానికి, రిజిస్ట్రేషన్ పనులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులకు, వ్యవసాయ పనులకైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తరా పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 3:05 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 3 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి, ఇంకొక మంచి వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.